హలో ఎవ్రీబడి, నా పేరు సంతోష్ నాయక్. ఈరోజు మనం డావించి రిజాల్వ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మ్యాక్ సిస్టంలో అయినా సరే అండ్ విండోస్ సిస్టంలో అయినా సరే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డావించి రిజాల్వ్ మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే, ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా డావించి రిజాల్వ్ అనేది కంప్లీట్లీ ఫ్రీ సాఫ్ట్వేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డావించి రిజాల్వ్ స్టూడియో అని కూడా వస్తుంది కదా. సో అది పెయిడ్ వెర్షన్. ఈరోజు మనం డావించి రిజాల్వ్ ఫ్రీ వెర్షన్ డౌన్లోడ్ చేస్తున్నాము అండ్ ఇన్స్టాల్ చేసి దానిపైన ఫర్దర్గా ఇప్పుడు మనం వర్క్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫ్రీ వెర్షన్ మనకి ఎందుకు ఇస్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, బేసికల్లీ కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఏదైనా కంపెనీ తన ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తుందంటే ఒక ఫ్రీ వెర్షన్ లాగా లాంచ్ చేస్తుంది. మనం డావించి రిజాల్వ్ని ఒకసారి సైడ్కి అలా పెట్టేస్తే, అడోబీ అండ్ మైక్రోసాఫ్ట్ని తీసుకున్నట్లయితే వాటిలో కూడా మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో క్రాక్డ్ వెర్షన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మనం ఇక్కడ ఒక లాజిక్ కనుక ఆలోచిస్తే, మైక్రోసాఫ్ట్ కానీ అడోబీ కానీ వాళ్ళు కనుక తలుచుకుంటే ఈ క్రాక్డ్ వెర్షన్ని కంప్లీట్లీ వాళ్ళు డిస్మిస్ చేయొచ్చు, లేదా అవి రాకుండా వాళ్ళు అరికట్టవచ్చు. బట్ వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఏంటంటే యూజర్ బేస్ని ఇంక్రీజ్ చేసుకుంటారు. దాని తర్వాత ఒకవేళ ఆ పర్సన్ కనుక ప్రొఫెషనల్ వేలో దాన్ని అలవాటు అయిపోయి ఉంటే ఫర్దర్గా వర్క్ రిక్వైర్మెంట్ కోసము అదే ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారు. సో ఈ స్ట్రాటజీ అనేది అన్ని కంపెనీస్ మ్యాక్సిమం పాటిస్తాయి. ఇప్పుడు డావించి రిజాల్వ్ సైడ్ వస్తే, డావించి రిజాల్వ్ కూడా సేమ్ ప్యాటర్న్లోనే మనకి ఫస్ట్ అనేది ఫ్రీ వెర్షన్ విత్ నో వాటర్ మార్క్ అనేది ఇస్తుంది. సో ఇది మనం కంప్లీట్లీ హ్యాబిచుయేట్ అయిన తర్వాత మనకి ఫర్దర్గా కమర్షియల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాల్సి వస్తే అప్పుడు మనం డెఫినెట్లీ పెయిడ్ వెర్షన్ని కొనాల్సి ఉంటుంది. సో బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అనే కంపెనీ డావించి రిజాల్వ్ సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ లైక్ కెమెరాస్ అండ్ ఆడియో మాస్టరింగ్ ప్యానల్స్ అండ్ కలర్ గ్రేడింగ్ ప్యానల్స్ అండ్ ఎడిటింగ్ కీబోర్డ్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల ఫర్దర్గా ఆ కంపెనీ ప్రోడక్ట్ కొంటే మనకి వర్క్ ఫ్లో అనేది ఈజీ అయిపోతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఈకో సిస్టమ్ వల్ల మనకి వర్క్ ఫ్లో అనేది స్మూత్ అవుతుంది. సో దీనివల్ల కంపెనీ యొక్క యూజర్ బేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ పార్ట్, ఫస్ట్ మనకి డావించి రిజాల్వ్కి కావాల్సిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ని గురించి డిస్కస్ చేస్తే, విండోస్ కాన్ఫిగరేషన్ గురించి తెలుసుకుందాం. విండోస్ కాన్ఫిగరేషన్లో మనకి మినిమం ప్రాసెసర్ వచ్చేసి i5, i7 ఆర్ i9. ఈ ప్రాసెసర్లో మనం ఏదైనా ప్రాసెసర్ చూస్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ హయ్యర్ ఎండ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ దెన్ ర్యామ్ వచ్చేసి మనకి అట్లీస్ట్ 16 GB ర్యామ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లోనే మనకి ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ అండ్ ఫ్యూజన్, ఈ విఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి కాబట్టి మనకి సిస్టమ్ రిక్వైర్మెంట్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉంటుంది దీంట్లో. సో 16 GB ర్యామ్ అనేది మనం మ్యాండేటరీగా పెట్టుకుంటే బెటర్. అబోవ్ 16 GB ఇట్ ఈస్ అప్ టు అస్. 32 GB వరకు కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ గుడ్. అండ్ తర్వాత వచ్చేసి మనకి జీపీయూ. సో జీపీయూలో మనకి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది అవసరం పడుతుంది. దానికి రీజన్ ఏంటంటే, మనకి డావించి రిజాల్వ్ అనేది కంప్లీట్లీ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ మీద వర్క్ చేస్తుంది. ఫ్రీ వెర్షన్ అనేది మనకి ర్యామ్ అండ్ ప్రాసెసర్ మీదనే డిపెండ్ అయినప్పటికీ మనకి ఫర్దర్గా స్టూడియో వర్షన్కి మూవ్ అవ్వాలంటే కనుక మాత్రం మనకి జీపీయూ అనేది మ్యాండేటరీగా ఉండాలి. మోస్ట్లీ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ 4 GB ఉండాలి అండ్ మోర్ దెన్ దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. సో దీస్ ఆర్ ద మెయిన్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఫర్ విండోస్ పీసీ. ఒకవేళ మీరు మ్యాక్ యూజర్ అయితే కనుక మ్యాక్బుక్ ఎయిర్లో కూడా ఈ సాఫ్ట్వేర్ మనకి ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ మనకి ఫ్యూజన్ లాంటి కొద్దిగా గ్రాఫిక్ ఎలిమెంట్స్, ఫ్యూజన్ లాంటి లేదా 4K ఎడిటింగ్ అనేది మనకి దీంట్లో సపోర్ట్ అవ్వదు. సో బెటర్ టు గో ఫర్ మ్యాక్బుక్ ప్రో విత్ 16 GB VRAM ఆర్ మెమొరీ అనుకోవచ్చు, ఆర్ ఐమ్యాక్. సో అది అకార్డింగ్ టు యువర్ చాయిస్. బట్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ 16 GB అనేది మ్యాండేటరీగా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్లో మనకి డావించి రిజాల్వ్ 18 డౌన్లోడ్ అని ఇక్కడ ఉంది కదా. సో డావించి రిజాల్వ్ 18 అని కూడా మనం సెర్చ్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అని కూడా మనం సెర్చ్ చేయొచ్చు. ఫస్ట్లోనే మనకి ఇక్కడ చూస్తే బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అని వస్తుంది కదా. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ డావించి రిజాల్వ్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో తర్వాత మనకి ఈ వెబ్సైట్లో దీని యొక్క ప్రివ్యూ అనేది వస్తుంది అండ్ దెన్ దాని తర్వాత ఇదంతా టెక్నికల్గా కూడా మనకి
ఇక్కడ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది, దాన్ని కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ వస్తుంది. ఇదంతా స్క్రోల్ చేసిన తర్వాత మనకి కింద ఇక్కడ చూస్తే 2 గ్రేట్ వర్షన్స్ అని ఉంది కదా, సో ఫ్రీ డౌన్లోడ్ నౌ అని ఉంది కదా, సో ఇది కంప్లీట్లీ ఫ్రీ. అండ్ డావించి రిజాల్వ్ స్టూడియో అనేది ఇది వన్ టైం పేమెంట్ పే చేసి మనం స్టూడియో వర్షన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫ్రీ వర్షన్ గురించి చూస్తున్నాం కదా, సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను, ఫ్రీ డౌన్లోడ్ నౌ. సో ఇక్కడ మనకి డైలాగ్ బాక్స్లో 3 వర్షన్ అగైన్ పెయిడ్ వర్షన్ ఈ రెండు చూపిస్తుంది. సో కరెంట్ వర్షన్ వచ్చేసి 18.6. సో దీంట్లో మళ్ళీ మనకి 3 ఆపరేటింగ్ సిస్టమ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకటి మ్యాక్ ఓఎస్, ఒకటి విండోస్ అండ్ ఒకటి లైనక్స్. యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర మ్యాక్ ఉంది కాబట్టి నేను మ్యాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎవరి దగ్గర అయితే విండోస్ ఉంటుందో విండోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకి ఒక ఈ డీటెయిల్ ఫామ్ వస్తుంది. ఈ డీటెయిల్ ఫామ్స్లో మనం డీటెయిల్ ఫిల్ చేసుకోవాలి. సో మనం ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడవచ్చు డావించి రిజాల్వ్ అని చెప్పేసి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్లో ఉంది. సో ఇక్కడ కింద చూస్తే మనకి బ్లాక్ మ్యాజిక్ డిజైన్ వాళ్ళు మనకు ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు. అంటే మనం ఇంతకుముందు ఏమైనా యూజ్ చేస్తున్నామా దాని గురించి చెప్పమంటున్నారు. సో మనం ఇది స్కిప్ చేసేస్తున్నాం. అండ్ దెన్ రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకి డావించి రిజాల్వ్ 18.6 థ్యాంక్స్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు మనకి ఈ జిప్ ఫైల్ ఉంది కదా, ఇది మనం డౌన్లోడ్లో పెట్టేసాము. ఇది మనకి స్పేస్ ఎంత చూపిస్తుంది అంటే 2.5 GB స్టోరేజ్ చూపిస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు మనం ఈ డౌన్లోడ్ అయిపోయింది కదా. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనకి జిప్ ఫోల్డర్ లాగా మనకు డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. చూడొచ్చు మనం ఇక్కడ దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ మనం జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాము కదా, సో మనకి ఒరిజినల్ ఫైల్ అనేది ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఇది మ్యాక్లో ఉన్న ప్రొసీజర్. ఇలా కాకుండా మన దగ్గర విండోస్ సిస్టమ్ కనుక ఉంటే విండోస్లో కూడా మనకు విన్రార్ ఇట్లాంటి ఫైల్స్ ఎక్స్ట్రాక్టర్స్ ఉంటాయి కదా, దానివల్ల కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకి ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి దీంట్లో ఈ విధంగా వస్తుంది బ్లాక్ మ్యాజిక్ డావించి రిజాల్వ్. ఇలా ఇదంతా ఎందుకు వస్తుందంటే నాకు ఆల్రెడీ ఇక్కడ చూస్తే డావించి రిజాల్వ్ అనేది ఇన్స్టాల్ అయి ఉంది. సో అందు గురించి మళ్ళీ డావించి రిజాల్వ్ అనేది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తారా అని చెప్పేసి అడుగుతుంది. సో మీకు వచ్చేసి ఫార్మాట్ వేరేలా ఉంటుంది. సో ఇన్స్టాల్ రిజాల్వ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మాకు ఫర్దర్ ప్రాసెస్ ఎట్లాగైతే వేరే సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేసి ఫినిష్ చేస్తామో అలా మనకి డావించి రిజాల్వ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే సాఫ్ట్వేర్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మనకి లేఅవుట్ అనేది ఇప్పుడు చూడవచ్చు. సో సాఫ్ట్వేర్ ఓపెన్ అయిన తర్వాత మనకి లేఅవుట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ప్రాజెక్ట్ మేనేజర్ అంటాము. సో దీంట్లో మనకి ప్రీడిఫైన్డ్గా ఇట్లా అన్టైటిల్ డిఫాల్ట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. సో సపోజ్ ప్రాజెక్ట్ రీనేమ్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సాఫ్ట్వేర్ లేఅవుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకి సో ఇది వచ్చేసి మీడియా పేజ్, ఇది వచ్చేసి కట్ పేజ్, ఇది ఎడిట్ పేజ్, ఇది ఫ్యూజన్ పేజ్, కలర్ గ్రేడింగ్ పేజ్, అండ్ ఇది ఆడియో మాస్టరింగ్ అండ్ దెన్ డెలివరీ పేజ్. సో ఈ విధంగా మనకి ఈ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో టోటల్ ఇక్కడ 7 పేజెస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ 7 పేజెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ మనం డీటెయిల్గా ఏది దేనికి యూజ్ చేస్తాము అండ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో మనం డావించి రిజాల్వ్ ఫ్రీ వెర్షన్ ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఇన్స్టాల్ చేయాలి డిస్కస్ చేసాం. అండ్ ఫర్దర్గా మనకి డావించి రిజాల్వ్ ప్లాట్ఫామ్ పైన మనం వర్క్ అనేది చేయబోతున్నాం. సో ఫ్రమ్ ద స్క్రాచ్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్, ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ మనం చాలా డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఫర్దర్ వీడియోస్లలో మనం ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ గురించి ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.